పెళ్ళై ఇద్దరు పిల్లలతో సజావుగా సాగుతున్న మా జీవితంలోకి అనూహ్యంగా ఇద్దరు వ్యక్తులు వచ్చి మా జీవితాన్ని నాశనం చేశారు అని అంటోంది సత్య. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటో, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. మా ఆయన డ్రైవింగ్ అండి, ఆటో డ్రైవింగ్. అయితే బాగానే ఉంటుంటే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి బాగా బతుకుతున్నామని, మరి ఏమా నువ్వు బాగానే ఉన్నావు కానీ మీ వారు ఏం చేస్తున్నారు, ఇలా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ నాతో చివరిలో వెళ్ళేటప్పుడు మరి స్వార్థంతో అనుకుండేదాన్ని. ఫస్ట్లో స్వార్థంతో అనుకుండేదాన్ని, చివరికి వచ్చేసరికి అది నిజమయ్యేసరికి మీ దగ్గరికి నేను రావాల్సి వచ్చింది మేడం. వాళ్ళు ఏం చెప్పారు, ఏం నిజమైంది, ఏం స్వార్థం? అంటే మా వారు ఎవరితోనే తిరుగుతున్నారని, బండి ఎక్కించుకో తిరుగుతున్నారని. ఏమో ర్యాపిడో నడుపుతున్నాడేమో స్కూటర్. గొడవలు అయిన తర్వాత ఒకరోజు సడన్గా మా ఆయన ఏం చేశారంటే చాలా భయంతోనే, చాలా కంగారుగా చెమట్లు పెట్టి చాలా భయంతో వచ్చేసారు ఇంటికి. ఏంటి ఎంత సడన్గా ఈయన అంత భయపడుతూ రావాల్సిన అవసరం ఏమొచ్చింది ఏంటి, అసలు ఆయన చూస్తే నాకు భయం వేస్తుంది. ఇప్పుడు రాత్రి 10-11 అవుతుంది, ఇంత భయభ్రాంతులతో వచ్చారు. ఎందుకు వచ్చారు ఏంటంటే ఓ తప్పు జరిగింది అంటున్నారు, విషయం నాకు చెప్పట్లేదు. అది రోజు చెమటలు పట్టాలి కదమ్మా, ఈ రోజే పట్టినాయి ఏంటి? కాదమ్మా, వీళ్ళిద్దరు పికప్ డ్రాప్ ఆఫ్ పాయింట్ ఏంటి? ఎందుకు స్కూటర్ మీదే తిరుగుతున్నారు వీళ్ళు? స్కూటర్ మీదే అంటే వీళ్ళు ఎక్కడికైనా విహారయాత్రలని షికార్లకని వెళ్ళేటప్పుడు ఆటో కాకుండా బండి మీద వెళ్తున్నారు. ఇంతకీ ఆ రోజు హడావిడిగా ఎందుకు అన్నాడు, నాకు ఇంత ఆస్తి కావాలి అనేసి ఆవిడ నన్ను బ్లాక్మెయిల్ చేసింది. లేదంటే నిన్ను అందరి మధ్య పెట్టి ఇచ్చేస్తానని. నేనేం అనలేదు, ఊరకు అలా తోసాను అంతేను. ఆవిడ చనిపోయింది. సడన్ గా ఒక రోజు ఫోన్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? ఈయన మా వారి సెల్కి ఫోన్ వచ్చింది, ఈయన స్నానం చేస్తున్నారు. ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది? అది ఎవరిదే నుంచో తెలియదు కానీ ఫోన్లో ఏంటంటే ఇంకా బయట తిరుగుతుంటావా, టైం అయింది ఇంటికి రావా, భోజనం చేయవా అని వచ్చింది. మర్డర్ కంటే దీనికే ఎక్కువ భయపడినట్టున్నావు నువ్వు. మర్డర్ దానికి కూడా ఎంత ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఆవిడ ఇద్దరు పిల్లలతోని ఆవిడని చేసుకొని ఆవిడతోని హ్యాపీగా ఉన్నారనేసి తేలింది. ఆవిడేమో వాకిలి దగ్గర ఉంది సార్. నన్ను చూసి కొంచెం నవ్వింది సార్. నవ్వింది. ఈయన లోపలికి వెళ్ళాడు, ఆమె వాకిలి వేసుకుంది సార్. నేను మామూలుగా వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు మార్కెట్కి కాయగూరలు తేవడానికి వెళ్ళాను సార్. అక్కడ వచ్చి మీరు డ్రైవర్ కదా అంటే, అవును మేడం. ఈసారి ఖచ్చితంగా వర్షం పడి ఉంటుంది. కాయగూరలు ఉన్నాయి అంటే నేను వెళ్ళాను సార్. అలా ఆమె తిరుగుతూ ఆటోలో పరిచయం అయింది సార్. పరిచయం అయిన తర్వాత ఒకరోజు వచ్చి వాటర్ తీసుకోండి అని ఇచ్చింది సార్. మత్తుతో పడిపోయావా? తాగాను సార్. అది ఏం కలిపింది తెలుసు సార్. అలాగే వెళ్ళిపోయాను సార్. ఆమె వెంటే ఆమె చెప్పినట్లల్లా విన్నాను సార్. కాదు, ఏం అమ్మేది ఆవిడ? వంకాయలా? నువ్వెట్లా నమ్మావు? ఒక విడోవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు, నన్ను ఎందుకు చేసుకుంటున్నాడు అని? మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏమన్నా తెలుసా? మా ఆవిడ చనిపోయింది, చంపేశాడా? నేను ఒంటరిగానే ఉంటున్నానన్నారండి. మరి ఇప్పుడు లెక్క తేలాలంటే ఎలా? అటా ఇటా అంటే లెక్క ఏం చేద్దాం? నాకు ఇద్దరు కావాలి. ఇంకోళ్ళు ఎవరిని ఉన్నారా? ముగ్గురు కావాలంటాను. ఏమా ఎదురు కావాలంటున్నాడు? ఒక ఆవిడ అదేలా కుదురుతుందండి? నేను అసలు ఒప్పుగానండి, పెళ్లి చేసుకున్నాడు నన్ను. అమ్మ ఇక్కడ ఏం గొడవ లేదు. మీరిద్దరు ఇలా గొడవ పడినారంటే నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సత్య గారు ఇక్కడ ఒక చిన్న సమస్యతో రావడం అనేది జరిగింది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, కావాల్సినటువంటి న్యాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ దగ్గర, ఇంకా లోపలికండి మాది ఊరు. వరంగల్ దగ్గర నుంచి వస్తున్నారు. లోపలికి ఇంకా విలేజ్ అండి. ఓకే. ఏంటండి ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటి? నా సమస్యని మీరే తీర్చాలి మేడం. నాది కొంచెం పూర్తి వివరంగా చెప్పాలి నా విషయం అంతాను. చెప్పండి. నా భర్త కృష్ణప్రసాద్ గారండి, ఆయన పేరు. ఆయన నేను, నాకు ఇద్దరు బిడ్డలండి, పాప బాబు. మేము చాలా హ్యాపీగా, లైఫ్ అంతా చాలా బాగా హ్యాపీగా గడుస్తుంది మాకు. ఎన్నేళ్ళు అయిందండి పెళ్ళి మీకు? ఇది 11 years వస్తుందండి. 10 years 11 years అవుతుంది దగ్గర దగ్గర. అయితే బాగానే మాకు లైఫ్ అంతా బాగానే ఉంటుంది. మా ఆయన డ్రైవింగ్ అండి, ఆటో డ్రైవింగ్. అయితే బాగానే ఉంటుంటే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి బాగా బతుకుతున్నామని, మరి
అంటే నేను ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు నమ్మనండి అంత తొందరగా. అందువల్ల మా లైఫ్ అంతా ఇంత 11 ఇయర్స్ వరకు బాగుంది, ఇంతవరకు బాగా ప్రశాంతంగా జరిగింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఫస్ట్లో నాకేం చెప్పేవారంటే, ఏమా నువ్వు బాగానే ఉన్నావు కానీ మీ వారు ఏం చేస్తున్నారు, ఇలా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ నాతో. చివరిలో వెళ్ళేటప్పుడు మరి స్వార్థంతో అనుకుండేదాన్ని, ఫస్ట్లో స్వార్థంతో అనుకుండేదాన్ని, చివరికి వచ్చేసరికి అది నిజమయ్యేసరికి మీ దగ్గరికి నేను రావాల్సి వచ్చింది మేడం. వాళ్ళు ఏం చెప్పారు, ఏం నిజమైంది, ఏం స్వార్థం? అదే అంటే మా వారు ఎవరితోనో తిరుగుతున్నారని, ఎవరో ఆడావిడితో తిరుగుతున్నారమ్మా, ఆటో ఎక్కించుకో తిరుగుతున్నారు, బండి ఎక్కించుకో తిరుగుతున్నారని ఇలా మీ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పారా? చుట్టుపక్కల వాళ్ళని, పక్కనే వాళ్ళకి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా, వాళ్ళు చూసే చెప్తారు కదా ఏదన్నా. నమ్మకూడదని ఎందుకు అనుకున్నావు? అంటే నేను నమ్మకుండా మా వారు టైం ప్రకారం ఆటో డ్రైవింగ్ అండి, డ్రైవింగ్ అనేటప్పుడు ఎవరో ఒక లేడీస్ని ఎక్కించుకోవాల్సి వస్తుంది, పిల్లల తల్లిని ఇలా ఎవరో ఒకరికి చేయించుకోవాల్సి వస్తుంది. ఎక్కించుకోవడం అంటే గబుకుని ఒక పరిస్థితి ప్రభావం. సరే, ఆటో అంటే లేడీస్ ఎక్కించుకుంటాడు, బైక్ మీద ఎందుకు ఎక్కించుకెళ్తున్నాడు? ఆ మాట కూడా చెప్పారు కదా ఇరుగు పొరుగు వాళ్ళు బైక్ మీద ఎక్కించుకెళ్తున్నారు, అది చెప్పారు. నేను ఆ విషయాన్ని నమ్మదలుచుకోకుండా. ఎందుకమ్మా అది? అంటే సారీ, ఈ మధ్య కాలంలోనే అది చెప్తున్నారు కాబట్టి మీరు నమ్మలేదా, లేదంటే పెళ్ళైనప్పటి నుంచి చెప్తూ వస్తున్నారండి. ఫస్ట్ నుంచి నేను నమ్మలేదు. అంటే మేము లైఫ్ హ్యాపీగా గడుస్తుంది మాది, ఇంట్లో అంతా చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి ఎవరేం చెప్పినా సరే నమ్మట్లేదు. నమ్మడం ఎందుకు, నమ్మితే లేనిపోని గొడవలు వస్తాయి, ఎందుకు వచ్చింది, మా సర్దుకుపోవాలి ఎలా ఒకలాగా అదే బెటర్ ఆప్షన్ నీకు అనేసి చెప్పుకుంటూ నేను అలా వచ్చేసాను. అలా వచ్చేసి చేస్తే బాగానే నడిచింది మాది, కాలం అంతా బాగానే ఉంది అదే అనుకున్నాను. సడన్గా మా వారికి ఒకరోజు అడిగాను, ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటో మీకు 10 ఏళ్ల తర్వాత అర్థమవుతుందా ఇప్పుడు కొత్తగా ఎందుకు అడగడం అంటే, ఈయన రోజు రోజుకి కూడా టైంకి రాకపోవడం, వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళని చెప్పిన మాటలు ఇలా చేయడం, ఇలా చేస్తుండగా ఒక ఆవిడ వచ్చి మీ ఆయనతో తిరుగుతుందని చెప్తే నువ్వు నమ్మట్లేదు కదా, అదే ఆవిడ వేరే అతనితో వెళ్ళడం మేము పలానా దగ్గరికి చూసాము, మేము కన్ఫామ్గా చూసాము అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు ఆవిడ. అది ఎంతవరకు నిఘా అనేసి నేను అంతవరకు మనసు చెల్లించలేదు, కానీ ఎవిడెన్స్ దొరికేదాకా ఆగుదామని అనుకున్నాం. సో మీ ఆయనతో తిరుగు అమ్మాయి మాకు తెలుసమ్మా, ఆవిడ ఇంకొక అతనితో కూడా తిరుగుతుంది, నీకు కావాలంటే అమ్మాయిని చూపిస్తామా అన్నారు. అని అన్నారు. అన్నీ నాకు ఓకే, ఆ అమ్మాయిని చూపెట్టి అది ఓకే కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు నేను మా ఆయన్ని అడిగాను. అంటే ఎలా కనిపెట్టావు అమ్మాయిని? ఆ అమ్మాయిని వేరే ఆయన బైక్ మీద వెళ్ళేటప్పుడు మా పక్కన ఉన్నవాడు, అమ్మ మేము చూసాము, మేము కావాలంటే మీకు వెనకాతల నుంచి వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు మా ద్వారా నీకు ఫోటో తీసిస్తాం, మీ ఆయన అదే ఎక్కించుకొని వెళ్ళేటప్పుడు కూడాను కావాలంటే మేము పట్టుకొని నీకు చూపిస్తాము, నువ్వు అంత నమ్మకంగా నీ సంసారం పాడు చేయడం. ఫొటోస్ ఉన్నాయా మీ దగ్గర? ఫొటోస్ అది ఉన్నాయండి, అన్ని కన్ఫర్మ్ గా అన్ని క్లియర్ గా ఉంచుకున్నాను. తర్వాత మీ హస్బెండ్ అడిగారా? అడిగాను, మా వారికి అడిగాను. అడిగితే ఏంటి మీరు చేసే పని ఏంటి, మీరు పిల్లలతోనే వాళ్ళతో నుండి ఇంకొక అమ్మాయితోనే ఇలాగా ఏదో ఒక అమ్మాయితో తిరుగుతున్నారని, వేరే అమ్మాయితో ఉంటున్నారని ఎంతమంది చెప్తే నేను నమ్ముకుంటూ రాలేదు, ఇగో కన్ఫామ్గా ఇలాగ నాకు ఇలా తేలింది అని చెప్పేసి నన్ను. మా ఆయన ఏమన్నారంటే, లేదు నేను తిరగట్లేదు అది ఇది అనేసి ముందు నా మీద పెద్దగా అరిచి ఇది రివర్స్ అయ్యారు. ఏమో ర్యాపిడో నడుపుతున్నాడేమో స్కూటర్. రేపటో నేను అదే అనుకున్నాను, ఇప్పుడు కాల పరిమితి ప్రకారం ఆటోలు అనగా రేపటో అనగా మరి ఎవరో ఒకరు ఎక్కించుకొని వెళ్ళాలి, అవసరాలకి దింపాలి, అలాగనుకొని ఇన్ని ఇయర్స్ కూడా గడుపుకుంటూ వచ్చాను. అంటే ఒకరినే రోజు ర్యాపిడోలో నడిపించడం ఒకళ్ళనే అంటే అది అంతవరకు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆయన్ని అడిగితే ఆయన కూడా ఏమని చెప్పారంటే, నేను కూడా వేరే అమ్మాయితోనేమీ లేను, చేయట్లేదు, చెందట్లేదు, నీకు అలా అనుమానం పెట్టారు అంతేను, అది ఇదని బుకాయించారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.